భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛను కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారము 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబము, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేయ చోట పరిశుభ్రంగా ఉండేలా చేస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయనివ్వరు అని నేను నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. జై హింద్. మనకు 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు స్వచ్ఛ భారత్ అని స్టార్ట్ అయింది. గాంధీ జయంతి. గాంధీ ఉన్నప్పుడల్లా ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడు, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవాడు. సో ఆయన స్ఫూర్తితోన మనము ఫస్ట్, మీకు గుర్తుంటే 2014-15 టైంలో చాలా మంది బయటకు వెళ్ళేవారు మోస్ట్ చేయడానికి. సో ఆ బహిర్భూమి నుంచి పోవాలి, ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయిన ప్రోగ్రాం అంచెలంచెలుగా ఎదుగుతూ, అంటే ఓన్లీ బహిర్భూమిని నివారించాలని స్టార్ట్ చేసింది. తర్వాత ఇంట్లో పరిశుభ్రత, ఇంకుడు గుంతలు, మొత్తం తర్వాత దానికి హరితహారం తోడై మళ్ళీ పచ్చదనం కూడా, అంటే పరిశుభ్రతను మళ్ళీ పచ్చదనంతో పెంచడము, ఇన్ని సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. అందులో మన భద్రాచలం గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడు ముందుగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతిసారి గోదావరి వరదలు వస్తాయి. ఆ వరద వచ్చిన ప్రతిసారి మీరు ఎంతో కష్టపడి వరద తగ్గినాక మళ్ళీ 2-3 రోజులు ఇంకా మంచి పేరులాగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈ రోజు మన గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అంటే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అనేది ఏంటి అంటే, మనకి ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో ఆ కలలు కన్న స్వచ్ఛ భారతాన్ని మనం సాకారం చేయడం కోసం 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమంగా మన నరేంద్ర మోదీ గారు తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛతకై ఒక అడుగు అనే నినాదంతో మనం ఆ రోజు స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఇప్పుడు 10 ఏళ్ళు పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా మనం చేస్తున్న శ్రమదానాలు అయితే ఏంటి, అలాగే రోడ్ షోలు అయితే ఏంటి, అలాగే మన వర్కర్స్ కి ఏదైతే మనం వాళ్ళు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మనం పాల్పంచుకుంటూ మా ఐటీసీ తరపు నుంచి వావ్ అనే ప్రాజెక్ట్ ని ఈశ్రీ ఫౌండేషన్ ద్వారా మేము ఏదైతే పాల్పంచుకుంటున్నామో ఆ కార్యక్రమంలో యువత
విద్యార్థులు అలాగే గృహిణులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారంలో 1 గంట లేదా 2 గంటలు వారి టైం ని స్వచ్ఛత కోసం కేటాయిస్తే గనుక మన స్వచ్ఛ భారత్ని సాకారం చేయడంలో మనందరం కూడా పాల్పంచుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి మేము చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు స్వయంగా ఇనిషియేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ప్రతి పనిలో కూడా గ్రామ పంచాయతీ తరపు నుంచి మాకు ఈ అవకాశాన్ని ప్రతిసారి కల్పిస్తూ వారిలో భాగస్వామ్యులుగా మమ్మల్ని చేసుకొని వాళ్ళతో మమేకం అయ్యి మేము పనిచేసేలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఈఓ గారికి మరొకసారి మా టీం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.